లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి ₹1,50,000 డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు మనకి ఆశ్వేజ మాసం స్టార్ట్ అవుతోంది. గణపతి నవరాత్రులు పూర్తయినాయి. నెక్స్ట్ అక్టోబర్ నెలలో అక్టోబర్ 3వ తారీఖు నుంచి ఆశ్వేజ మాసం మొదలవుతుంది. అశ్విని నక్షత్రం పౌర్ణమి రోజు ఉన్న మాసం ఆశ్వేజ మాసంగా పిలుస్తాము. ఆశ్వేజ మాసంలో చాలా చాలా ముఖ్యమైన పండుగలు ఏంటంటే దేవి నవరాత్రులు. గణపతి నవరాత్రులు కంప్లీట్ అయినాయి. ఇప్పుడు దేవి నవరాత్రులు 9 రోజులు మనం నవరాత్రులు చేసుకుంటాం. ఇది చాలా విశేషమైన పండుగని చెప్పవచ్చు. నవరాత్రులు యాక్చువల్గా 4 ఉంటాయి. 1 శ్యామలా నవరాత్రులు, 2 వసంత నవరాత్రులు, 3 వారాహి నవరాత్రులు, 4వది దేవి నవరాత్రులు. ఇది విశేషంగా అన్ని రాష్ట్రాల వారు మ్యాక్సిమం చాలా వరకు చేసుకుంటారు. ఈ దేవి నవరాత్రుల ప్రాముఖ్యం చెప్పడం ఎవరి తరం కూడా కాదు. ఈ ఆశ్వేజం అక్టోబర్ నెలలో మనకి చాలా ముఖ్యమైన పండుగలు వచ్చాయి. అక్టోబర్ 2వ తారీఖుని గాంధీ జయంతి. ఆయన జాతిపిత, మన దేశానికి ఎంతో సేవ చేశారు. మన స్వాతంత్రం రావడానికి ముఖ్య కారకుడు గాంధీ మహాత్ముడు. ఆయన జయంతి అక్టోబర్ 2వ తారీఖుని మనం చేసుకుంటాము. అక్టోబర్ 3వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు దేవి నవరాత్రులు జరుపుకుంటాము. తర్వాత ముఖ్యమైన పండుగ అట్ల తద్ది 1. అట్ల తద్ది 19/10/2024 అట్ల తద్ది వచ్చింది. ఇది పెళ్లికాని అమ్మాయిలు చేస్తారు, పెళ్ళైన స్త్రీలు చేస్తారు. అట్ల తద్ది నోములు చాలా ముఖ్యంగా ఉంటాయి. పునిస్త్రీ తను ఉండడానికి పసుపు కుంకాలు కలకాలు నిలవాలి అని అంటే అట్ల తద్ది నోములు ఆడపిల్లలు చేసుకుంటారు. తరువాత నరక చతుర్దశి. అది 30/10/2024 నరక చతుర్దశి అయింది. ఆ రోజు తలస్నానం చేసి దీపాలు మొదలు పెడతారు. లక్ష్మీ పూజ ఆ రోజు సాయంత్రం లక్ష్మీ పూజ చేస్తారు విశేషంగా. మరుసటి రోజు 31/10/2024 దీపావళి. దీపావళి అంటే అందరికీ తెలిసిందే. పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా చాలా ముఖ్యమైన పండుగ. అక్టోబర్ నెలలో వచ్చే ముఖ్యమైన పండుగలు ఇవి. ఈ ఆశ్వేజ మాసం అంటేనే అమ్మవారని చెప్పవచ్చు. ఈ ఆశ్వేజ మాసంలో ఈ అక్టోబర్ నెలలో మన 12 రాసులకి అంటే 12 రాసుల వారికి ఎలాగుంటుంది, 12 నవరాత్రుల్లో ఏ అమ్మవారిని ఏ రాశి వారు పూజించితే ఏం ఫలితాలు వస్తాయి అనేది నేను ఇప్పుడు చెప్పదలుచుకున్నాను. తదుపరి సింహరాశి. సింహరాశికి అధిపతి రవి, సూర్యుడు. సింహరాశిలో మఖ 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1 పాదం ఉంటాయి. ఈ 3 నక్షత్రాల్లో పుట్టినవారు సింహరాశిలు అని, అధిపతి సింహరాశి అని, వారి అధిపతి రవి అని చెప్పవచ్చు. ఈ రాశి వారికి ఈ మాసంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అంటే కొన్ని ఉద్యోగస్తులు ఇట్లాంటి వాళ్ళకి కొంతమందికి బాగుంది, కొంతమందికి బాగలేదు. అది ఎట్లా అంటే వీరికి కన్య 2వ ఇంట్లో రవి, కేతువు, బుధుడు ప్రస్తుతం సంచారం చేస్తున్నారు. అయితే 3వ ఇంట్లో శుక్రుడు ఉన్నాడు, 7వ ఇంట్లో శని ఉన్నారు, 8లో రాహు ఉన్నారు, 10లో గురువు ఉన్నారు, 11లో కుజుడు ఉన్నారు. అందువల్ల వీరికి 2వ ఇంట్లో కేతువు, రవి, బుధుడు ఉన్నారు కనుక, రవి అధిపతి కనుక పర్వాలేదు. 2వ ఇంట్లో ఉంటే, రవి 2వ ఇంట్లో ఉంటే మంచే జరుగుతుంది. ఎందువల్లంటే అధిపతి కదా. 2వ ఇల్లు కుటుంబానికి, ధనానికి, ఆహారానికి, ఇట్లాంటి వాటన్నిటికీ 2వ ఇల్లు కారకం.
విద్యార్థులకి బాగానే ఉంటుంది. విద్యార్థులు కొంచెం కష్టపడి చదివితే వారికి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. కష్టపడిందే ఏదైనా మనం సాధించలేం కనుక విద్యార్థులు అన్న వాళ్ళకి కష్టం తప్పదు. వారు కంటిన్యూస్గా ఈ రోజుల్లో ఈ కాంపిటేటివ్ వరల్డ్లో వాళ్ళు పైకి రావాలి అని అంటే కష్టపడడం అన్నది విద్యార్థులకి చాలా చాలా అవసరం. ఉద్యోగస్తులకి కొంచెం కష్టకాలమనే చెప్పవచ్చు. పై అధికారుల నుంచి వీరికి మెమోలు రావడము లేకపోతే ఉద్యోగాల నుంచి తొలగించడం లాంటివి జరిగే సూచనలు ఉన్నాయి కనుక వీరు చాలా జాగ్రత్తగా ఉండి పై అధికారులతో మంచిగా ఉండి ఇచ్చిన వర్క్ కంప్లీట్ చేసుకుంటే పై అధికారులు మన్ననలు పొందే అవకాశం ఉంటుంది. అందువల్ల ఉద్యోగస్తులు అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు కష్టమని చెప్పవచ్చు. అయితే రవికి అర్ఘ్యం ఇస్తే ఎటువంటి కష్టాన్నైనా ఆయన తీరుస్తాడు. రవి ఉద్యోగాలు ఇవ్వడానికి కారకుడు. గవర్నమెంట్ ఉద్యోగమైనా మంచి ఉద్యోగం కావాలన్నా రవే కారకుడు కనుక ప్రతిరోజు ఉదయం సూర్యోదయం సమయానికి సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇవ్వడం చాలా చాలా మంచిది. వారికి చాలా కలిసి వస్తుంది. రవికి సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం వల్ల బిజినెస్ వారికి బాగానే ఉంటాయి, లాభాలు ఉంటాయి. బిజినెస్ పీపుల్కి ఈ మాసంలో చాలా బాగుంటుందని చెప్పవచ్చు. ఆరోగ్యం విషయంలో ప్రజలకి ఇల్యూషన్ ఉంటుంది. నాకేదో ఉంది, నాకేదో అయిపోతుంది. వాళ్ళకి ఉన్నది కొంచెం అయితే ఆలోచించేది ఎక్కువ. అందువల్ల నాకేదో జరిగిపోతుంది అనే భయం ఎక్కువగా ఉంటుంది. ఆ భయాన్ని తగ్గించుకోవాలి. ఎప్పుడు పాజిటివ్ థింకింగ్ ఉండాలి. నెగిటివ్ థింకింగ్ అనేది ఏ మనిషికైనా పనికిరాదు. పాజిటివ్ థింకింగ్ మూలంగా ఉన్నా కూడా అనారోగ్యం, నాకేమీ లేదు, నేను బాగానే ఉన్నాను అని అనుకోవడం వల్ల ఆరోగ్యం బాగుపడుతుంది. అందువల్ల ఎప్పుడు కూడా నెగిటివ్ థింకింగ్, దేని గురించైనా నెగిటివ్ మాట మాట్లాడడం, నెగిటివ్ థింకింగ్ చేయడం ఏ వ్యక్తికైనా ఏ రాశి వారికైనా కూడా మంచిది కాదు. కోర్టు కేసులు ఉన్న వాళ్ళకి కొంచెం వెసులుబాటు ఉంటుంది. జాగ్రత్తగా కోర్టు కేసుల్ని డీల్ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. స్పౌస్తో భేదాభిప్రాయాలు, భార్యతో కానీ భర్తతో కానీ పరస్పరం కొంచెం భేదాభిప్రాయాలు వచ్చే అవకాశం ఉంది. అందువల్ల ఇద్దరు సంయమనం పాటించి కూర్చుని చర్చించుకుని గొడవల్ని తగ్గించుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఒకరినొకరు అర్థం చేసుకుని కుటుంబంలో గొడవలు లేకుండా చేసుకోవాలి. అప్పుడే వీరికి లైఫ్ బాగుంటుంది ఈ నెలలో. అందువల్ల పరస్పరం సంభాషించుకొని తర్వాత ఒకరికొకరు సహకరించుకుని ఆ క్షణం కోపం వచ్చినా కామ్గా ఉండి తర్వాత విషయం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఈ రాశి వారికి ఈ నెలలో చాలా ఉంది. హెల్త్ విషయంలో కొద్దిగా ఇబ్బందులు ఉన్నా కానీ పర్వాలేదు. పెద్దగా వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమీ ఈ రాశి వారికి ఈ నెలలో లేవు. పెళ్ళి కాని వారికి పెళ్ళి అవ్వాలి అని అంటే కొంచెం ఈ మాసంలో కష్టమే ఉంటుంది. ఎందుకంటే ఈ మాసంలో వీడికి కొంచెం కష్టంగా ఉంది కనుక పెళ్లి సంబంధాలు కుదరడం అన్నది కూడా ఈ రాశి వాళ్ళకి కొంచెం కష్టం. ఒకవేళ పెళ్లి చూపులు అవి అయితే పరస్పరం మాట్లాడుకుని అభిప్రాయాలు తెలుసుకుని ఫర్దర్ ముందుకు వెళ్ళడం చాలా అవసరం. వీళ్ళకి రిలేటివ్స్తో కమ్యూనికేషన్ గ్యాప్ ఈ మాసంలో బాగా కనిపిస్తోంది. అందువల్ల పరస్పరం మాట్లాడుకుని ముఖాముఖి మాట్లాడుకుని కమ్యూనికేషన్లో మంచిగా పరస్పరం అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా ఈ రాశిలో కుటుంబంలో సభ్యులైనా సరే, భార్యాభర్తలైనా సరే, లేదా స్నేహితులతో అయినా సరే, లేకపోతే బయట వారితో అయినా సరే, ఇరుగు పొరుగు వారితో అయినా సరే, ఆఫీస్లో కొలీగ్స్తో అయినా సరే కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా చూసుకుని విషయం కరెక్ట్గా తెలుసుకుని వీళ్ళు యాక్ట్ చేయడం అన్నది చాలా అవసరం. వీరికి ఈ మాసంలో మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. ఏ పని చేయడానికన్నా వచ్చిన అవకాశాలని, మంచి అవకాశాలు వస్తాయి. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని వీళ్ళు ముందుకి వెళ్ళాలి. ఈ రాశిలో వారికి 11 ఇంట్లో కుజుడు ఉన్నాడు. అందువల్ల వీరు కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం. కుజుడు ఉన్న కోపం అవి వస్తాయి కనుక కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం చాలా ఉంది. గురువు 10వ ఇంట్లో ఉన్నాడు. అందువల్ల ఉద్యోగస్తులకి గురువు 10వ ఇంట్లో ఉన్నాడంటే 10వ ఇల్లు ఉద్యోగానికి కారణం. అందువల్ల ఉద్యోగస్తులతో జాగ్రత్తగా ఉంటే ఎటువంటి ఇబ్బందులు రావు. అదే గురువు కనుక
నీచపడి లేకపోతే ఏదైనా పాపగ్రహాలతో కలిసి ఉంటే ఎవరి జన్మజాతకంలో అయినా వారికి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఈ రాశివారు మహాలక్ష్మీదేవిని పూజించాలి. ఎందువలనంటే రవిని విష్ణుమూర్తిగా రాముడిగా చెప్తారు కనుక మహాలక్ష్మీదేవి విష్ణుమూర్తి భార్య మహాలక్ష్మీదేవి కనుక వీరు మహాలక్ష్మీదేవిని పూజించడం చాలా అవసరం. వీరు అమ్మవారికి పరవాన్నం చేసి నైవేద్యం పెట్టడం చాలా మంచిది. నవరాత్రుల్లో మహాలక్ష్మీదేవిని పూజించి ఆమెకి నైవేద్యాలు పెట్టి భక్తులకు పంచితే అభివృద్ధిలోకి వస్తారు. దేవి నవరాత్రులు మనం ఓపిక ఉంటే 9 రోజులు నవరాత్రులు చేయొచ్చు. దానికి అఖండ దీపం పెట్టి, అంటే అఖండ దీపం అంటే మొదటి రోజు పాడ్యమి రోజు ఆశ్వేజ శుద్ధ పాడ్యం రోజు దీపం వెలిగించితే 10 రోజులు అంటే 9 నవరాత్రులు అయినాక 10వ రోజు విజయదశమి పూజ చేసి పూజను ముగించిన వరకు కూడా ఆ అఖండ దీపం వెలుగుతూనే ఉండాలి. ఈ అఖండ దీపం కూడా ఎవరి ఇంటి ఆనవాయితీని బట్టి వారు పెట్టుకుంటారు. 9 రోజులు చేయలేని వాళ్ళు మూలా నక్షత్రం నుంచి, మూలా నక్షత్రం అంటే సరస్వతీదేవి నక్షత్రం, ఆ రోజు నుంచి విద్యార్థులకి పుస్తకాలు పెట్టి తల్లిదండ్రులు విద్యార్థుల చేత నవరాత్రులు చేయించి, నవరాత్రులు అంటే మూలా నక్షత్రం నుంచి విజయదశమి వరకు పూజ చేయించితే పిల్లలకి విద్యాభ్యాసంలో ఎటువంటి అడ్డంకులు లేకుండా మంచిగా విద్యని పూర్తి చేయగలుగుతారని నమ్మకం. అందువల్ల మూలా నక్షత్రం నుంచి పూజ మొదలుపెట్టి ఆ 4 రోజులు చేసేవాళ్ళు కొందరుంటారు. ఇంకా అంత కూడా ఓపిక లేని వాళ్ళు 3 రోజులు, అష్టమి, దుర్గాష్టమి, మహానవమి, విజయదశమి, ఈ 3 రోజులైనా కనీసం అమ్మవారికి పూజ చేసి తీర్థప్రసాదాలు సమర్పించి పూజ చేయడం అన్నది మనకి వస్తున్న ఆనవాయితీ. ఈ నవరాత్రులు సాధ్యమైనంత వరకు అందరూ చేయాలి. ఈ నవరాత్రులు చాలా కఠినమైనవి, ఎందుకంటే అమ్మవారి కృప ఉండాలి. ఈ నవరాత్రులు చాలా జాగ్రత్తగా చేయాలి. చేయకపోతే కొంచెం ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి. అందువల్ల దేవి నవరాత్రులు తప్పకుండా చేసి అమ్మవారిని పూజించాలి. అమ్మవారు ఎవరు అంటే శక్తి స్వరూపిణి, అన్నిటికీ ఆమె మనకి ముఖ్యం. ఆమె దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. అందువల్ల దేవి నవరాత్రులు సాధ్యమైనంత వరకు అందరూ చేయడం. ఒకవేళ ఇంట్లో చేయలేని వాళ్ళు ఇక్కడ గణపతిని ఎలాగ నిలబెడుతున్నామో పందిట్లో, అలాగ కొంతమంది పందిట్లో అమ్మవారిని నిలబెట్టి 9 రోజులు పూజ చేస్తారు, ఉదయము సాయంత్రము. అలాగ అక్కడికి వెళ్ళైనా సరే పూజ చేయించుకుంటే అందరికీ చాలా శుభం జరుగుతుంది. ఇప్పుడు మనం 12 రాశులకి అంటే 12 రాశులకి అక్టోబర్ నెలలో ఆశ్వీజ మాసంలో ఎటువంటి ఫలితాలు ఉంటాయి, ఏ రాశి వారు ఏ అమ్మవారు అవతారాన్ని పూజించాలి అనేది మనం చెప్పుకుందాం.